విశాఖపట్నంలో సిఐఐ పార్ట్నర్షిప్ సమిట్ దిగ్విజయంగా జరిగిందనే విషయం ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. దీనికి మూల కారణం నారా చంద్రబాబు నాయుడు గారు 20 లక్షల ఉద్యోగాల కల్పనలో కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ గా ఉన్న నారా లోకేష్ గారు వారి యొక్క 17 నెలలుగా వారి యొక్క కఠోర శ్రమ నిన్న మొన్న 2 రోజుల్లో అందరికీ కూడా కనిపించింది. ఆ కఠోర శ్రమ ఎక్కడ దాకా వచ్చింది అంటే ఈ పార్ట్నర్షిప్ సమిట్ జరగక ముందు ఈ ఆంధ్ర రాష్ట్రం కోసం 8 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఇప్పుడు ఈ సమిట్ జరిగిన తర్వాత 13,25,716 కోట్లు పెట్టుబడులకి నాంది పలకడం జరిగింది. ఒక చెంచలు కూడా జైలు పార్టీ, ఒక క్రిమినల్ పార్టీగా దేశమంతా ప్రపంచమంతా పేరుగాంచిన ఈ వైసీపీ పార్టీ దీన్ని ఓర్వలేక కడుపు ఉబ్బరంతో ఏం చేయాలో తెలియక వాళ్ళ పాంప్లెట్ అయిన సాక్షి పేపర్లో ఇష్టం వచ్చినట్టుగా కారు కూతలు రాసి మళ్ళీ ఆ సంబంధిత మంత్రి కోడిగుడ్డు మంత్రి అవాకులు చవాకులు పేల్తా ఉన్నారు. ఇది కఠోర శ్రమ అని చెప్పి నేను ఎందుకు అన్నాను అని అంటే ప్రజలకు కూడా ఈ విషయం అందరికీ కూడా తెలియాలి. అంతకుముందు 2014-19 మధ్య అనేక పరిశ్రమలు రావడం జరిగింది. 5.5 లక్షల ఉద్యోగాలు యువతకి ప్రత్యక్షంగా నారా చంద్రబాబు నాయుడు గారు కల్పించడం జరిగింది. పరోక్షంగా ఇంకో 5 లక్షల ఉద్యోగాలు కూడా వచ్చాయి అని చెప్పి స్వయంగా ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ బుగ్గన గారే అసెంబ్లీలో చెప్పడం జరిగింది. అందులో భాగంగానే మరి ఆనాడు నారా చంద్రబాబు నాయుడు గారు లూలు గ్రూప్ ని తీసుకురావడం, ఫ్యాంకిల్ట్రమ్ టెంపుల్టన్ తీసుకురావడం, అమర్ రాజా బ్యాటరీలు వాళ్ళు రావడం, జాకీ కంపెనీలు రావడం, కియా మోటార్స్ రావడం. అయితే వచ్చిన ప్రతినిధులందరికీ ఒక బ్రాండ్ అంబాసిడర్ గా నారా చంద్రబాబు నాయుడు గారు, యువ నాయకులు నారా లోకేష్ గారు నిలవడంలో ఏ మాత్రం కూడా అతిశయోక్తి లేదు.